హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మీరందరూ ఎలా ఉన్నారు? పరీక్ష రాసిన వాళ్ళంతా ఒక మైండ్ సెట్లో ఉంటే, పరీక్ష రాయని వాళ్ళంతా కూడా ఒక మైండ్ సెట్లో ఉన్నారు. పరీక్ష రాయని వారంతా కూడా రోజు పేపర్లు ఎలా వస్తున్నాయి ఆ టాపిక్లు చదువుకుంటూ, కొంతమంది అయితే ఇలాంటి పేపరే మాకు రావాలి, వస్తే ఒక ఘట్టం పూర్తయి కొంచెం రెస్ట్ తీసుకొని డిఎస్సికి ప్రిపేర్ కావాలని కొంతమంది. మరి ఆల్రెడీ రాసిన వాళ్ళు నేను అనవసరంగా చిన్న చిన్న ప్రశ్నలు కోల్పోయానే అన్న ఒక చిన్న బాధతో ఉండి కొంచెం ప్రిపరేషన్ ఆలస్యం చేస్తున్నారు. మరి చాలామంది ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మనం ఏం తెలుసుకోకుండా, ప్రశ్నాపత్రం సరళి తెలుసుకోకుండా మనం మాట్లాడితే మనకు ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఉద్వేగాలకు, ఎమోషన్స్కి సంబంధించింది. మరి ప్రశ్నాపత్రాలు అందరూ కూడా రాస్తున్నారు. అందరూ కూడా మీకు తెలుసు, సైకాలజీలో 30కి 30 మార్కులు ఈజీగా కొట్టేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు ఇది సైకాలజీకి సంబంధించిన పుస్తకం. చాలామంది విద్యార్థులు పరీక్ష రాసిన తర్వాత రాయని ప్రశ్నల గురించి ఆలోచిస్తారు. కానీ మన విద్యార్థులు మాత్రం ఇలా రాసాము, అలా రాసామని మన యాప్లో చక్కగా మెసేజ్ పెడుతున్నారు. మీ యొక్క కృతజ్ఞత అనేటువంటిది చాలా గొప్పది. మరీ ముఖ్య విషయం, ప్రశ్నపత్రం స్టైల్ చూస్తే ఈజీగా ఉందని కొందరు అంటున్నారు, కొందరు హార్డ్ ఉందని కొందరు అంటున్నారు, కొందరు ఆ సబ్జెక్టు ఇలా ఉందంటున్నారు. చాలా చాలా పొరపాటు. మీరు దీనివల్ల మీ యొక్క అభిప్రాయాలను కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారికి ఆ సబ్జెక్ట్ ఈజీ ఉండొచ్చు, వారికి ఆ సబ్జెక్టు టఫ్గా ఉండవచ్చు, మరియు వారి యొక్క సెషన్ వేరే ఉండవచ్చు. వారు ఏ గ్రామం నుంచి వస్తున్నారో, ఎలా ప్రయాణం చేసి వస్తున్నారో, ఏ మైండ్ సెట్తో వస్తున్నారో, వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఈజో, వారు ఏ పేపర్ను రాస్తున్నారో అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి అటువంటి అభిప్రాయాలు మీ పైన ఏ మాత్రం పని చేయకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో. ఎప్పుడే కానీ ప్రశ్నాపత్రం అనేటువంటిది ర్యాండమ్గా సెలెక్ట్ అవుతుంది తప్ప ఖచ్చితంగా, ఫర్ ఎగ్జాంపుల్ మెండల్ పైన 2 ప్రశ్నలు వస్తే నాకు కూడా మెండల్ పైన ప్రశ్న వస్తుంది, కోల్బర్గ్ పైన ప్రశ్న వస్తే కోల్బర్గ్ పైన ప్రశ్న వస్తుంది అనేది చాలా పొరపాటు మిత్రులారా. రోజులు గడిచే కొద్దీ, సెషన్లు మారే కొద్దీ ప్రశ్నల స్టైల్ మారుతుంది. మళ్ళీ ఇది పేపర్ 2 అని మాట్లాడుతున్నాను, మళ్ళీ నేను పేపర్ 1 స్వరూపం వేరే ఉంటుంది. ఈ విషయం మీరు గమనించాలి. ప్రశ్నపత్రం స్వరూపం మారుతూ ఉంది, ఆ విషయం మీరు గమనించాలి. కాబట్టి మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే, టఫ్ ఈజీ, హార్డ్, ఈ సబ్జెక్ట్ ఈజీ అనే అభిప్రాయాలు కనుక మీ పైన పనిచేస్తే కనుక చాలా కష్టం. కాబట్టి మీ న్యాచురాలిటీ దెబ్బతింటుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ మీరు మంచిగా కొనసాగిస్తారు. ఏ మాత్రం ఇటువైపు చూడరు, అటువైపు చూడరు, సెల్ ఫోన్స్ వైపు చూడరు, కంగారు పెట్టే వీడియోలు చూడరు. ప్రశాంతంగా మీరు చక్కగా చదువుతున్నారు. అలాగే కొనసాగించండి కూడా. మరి మీకు ముందే చెప్పాను, సైకాలజీ 30 మార్కులు నాకు వదిలేయండి అని 100 సార్లు చెప్పాను. ఇది గతంలో ప్రూఫ్ అయింది. మరి అంతకంటే ఎక్కువ ఎందుకు అలా అంటే, ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తాడో మనం ఆలోచించి ఎగ్జామ్లు పెట్టాము, టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాము, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్టులు పెట్టాము, మరియు మన యాప్లో కూడా ఎగ్జామ్స్ పెట్టాము. మన పుస్తకంలో సింపుల్ భాషతో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్. కాబట్టి అందరి చేతిలో అదే పుస్తకం ముందు ఖచ్చితంగా రావాల్సిందే. మరి అంతకంటే ముందుగా చాలా మందికి చెప్పడం జరిగింది, ఈ కోర్సు తీసుకోండి, దీన్ని ప్రాక్టీస్ చేయండి మీరు చదవకపోయినా అనే ఉద్దేశం. కాబట్టి ఈ కోర్స్ అనేటువంటిది 4000 ప్రశ్నలు ఉంటాయి. మరియు మీ అందరికి కూడా చెప్తున్నాను, మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు దయచేసి 6 గంటల వీడియో యూట్యూబ్లో పెట్టడం జరిగింది. కళ్ళు మూసుకొని ఖచ్చితంగా వినండి. ఎగ్జామ్లో మీరు ప్రశ్నలు రాయండి. ప్రశ్నలు రాకపోతే నాది పూచి అంటున్నాను. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు విద్యా దృక్పథాలు పైన పడ్డారు. ఇది చిన్న సబ్జెక్ట్, కానీ విద్యా దృక్పథాలు 6 యూనిట్లతో కూడినటువంటిది. ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ మరియు విద్యా దృక్పథాలు, ఇట్లా రకరకాల, కంప్యూటర్, యోగా, ధ్యానం. కాబట్టి దయచేసి మిత్రులారా ఇప్పటి నుండే దానికి ప్రిపేర్ కండి. ఈ ఒక్క 2-3 రోజుల్లోనే విద్యా దృక్పథాల కోర్సులో చాలా వేల మంది, ఎందుకంటే హెచ్డబ్ల్యూ చెప్పిన అనుభవం, డిప్యూటీ డిఓ చెప్పిన అనుభవం, పుస్తకాలు రాసిన అనుభవం. విద్యా దృక్పథాల పుస్తకం అతి త్వరలో అప్డేటెడ్ పుస్తకం మార్కెట్లోకి రాబోతుంది. ఇలా గతంలో విద్యా దృక్పథాలు ఎలా చరిత్ర సృష్టించిందో అటు ఆంధ్రప్రదేశ్ వారికి, ఇటు తెలంగాణ వారికి. కాబట్టి మేము కష్టపడతాం, మీరు సంతోషంగా ఉండండి. మంచి చక్కటి షార్ట్ కట్లు చెప్పడం జరుగుతుంది. ఒకసారి మరొక విషయం, ప్రశ్నపత్రాల స్టైల్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. మీరేమీ భయపడాల్సిన పని లేదు. అందరు కూడా విద్యా దృక్పథాలు చాలా వేల మంది తీసుకుంటున్నారు. వినండి, లైవ్ క్లాసులు ఉంటాయి. పెద్ద సబ్జెక్ట్ నేను ఈజీగా చేసి చెప్తాను. మేము కష్టపడతాం.
పాఠం చెప్పడం కాదు, పాఠాన్ని నేర్పించడం అనేటువంటి ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఒకసారి ప్రశ్నపత్రం స్టైల్ చూడండి, చాలా ఈజీగా చేయొచ్చు. చాలా ఈజీ అంటున్నారు కాదు, ప్రాక్టీస్ చేసిన వాడికి, చదివిన వాడికి, ఎక్కువ రివిజన్ చేసిన వాడికి మాత్రమే ఈజీ అన్నవాడంతా బయటికి వచ్చి 4-5 తప్పులు పోయినాయి అంటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రశ్నలు బాగా చదవండి. స్క్రీన్ కూడా బాగా కనబడడం లేదు, చిన్నగా కనబడుతుందని కాంప్లైంట్లు ఉన్నాయి. కాబట్టి మరొక విషయం, ప్రశ్నను ఒకేసారి చదవండి. ప్రశ్న అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చదవండి, ఇంగ్లీష్ను ప్రామాణికంగా తీసుకుంటారు. కాకపోతే ఈసారి సిలబస్ ప్రకారం ప్రశ్నలు వస్తున్నాయి, పేపర్ ర్యాండమ్గా సెలెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇది టెట్ సైకాలజీ ప్రశ్నల సరళి. నేను మాట్లాడుతున్నది సైకాలజీ గురించి. మరి సింపుల్ ప్రశ్న చాలా ఫాస్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఇవే టాపిక్లు నేర్చుకుంటే గనక మీరు నిజంగా మళ్ళీ ఇబ్బంది పడతారు. మొత్తం నేర్చుకుంటే మాత్రమే మీరు పరీక్షలో సాధించగలరు. ఇది ప్రశ్న ఎలా అడుగుతున్నాడు అని మాత్రమే తప్ప ఏ టాపిక్లు అనేది చాలా పొరపాటు. ఎందుకంటే ప్రజ్ఞా పరీక్షలు గతంలో వారికి ఇవ్వలేదు, ఇప్పుడు ప్రజ్ఞా పరీక్షలు ఇస్తున్నాడు. నెక్స్ట్ మూర్తిమత్వ సిద్ధాంతాలు ఇస్తాడు, నెక్స్ట్ సృజనాత్మకత ఇవ్వచ్చు, మరియు మూర్తిమత్వ పరీక్షలు ఇవ్వచ్చు. కాబట్టి దయచేసి మిత్రులారా మొత్తం చదువుకొని వెళ్ళండి. డిఎస్సిలో ఉపయోగపడుతుంది, హెచ్డబ్ల్యూఓలో ఉపయోగపడుతుంది, డైట్ బీఈడి లెక్చర్లో ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి జనన పూర్వ దశలో అంటే తల్లి గర్భంలో ఎక్కువ కాలం ఉండే దశ మనకు తెలుసు. జైగోట్ ఎంబ్రియో ఫీటస్ దశ 2 వారాల అంతం నుండి మనకు శిశువు జన్మించేంత వరకు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. శిశువు 7 నెలలప్పుడు జన్మించినప్పటికీ కూడా మంచి బతికే సామర్థ్యంతో పుట్టాడు. కానీ మారు పేర్లు ఖచ్చితంగా నేర్చుకుని వెళ్ళండి. జైగోట్ దశకు మారు పేరు అంకురోత్పత్తి దశ, ఎంబ్రియో దశకు మారు పేరు గర్భస్థ పిండ దశ, ఫీటస్ దశకు మారు పేరు 2 నెలల చివరి నుండి మనకు తెలుసు దీనే భ్రూణ దశ, భ్రూణ హత్యలు అంటారు, మరియు పరిణతి చెందిన గర్భస్థ పిండ దశ. కాబట్టి మారు పేర్లు అనేటువంటిది ఎరిక్సన్లో తీసుకున్న మారు పేర్లు ఇస్తున్నాడు. కాబట్టి మారు పేర్లు ఖచ్చితంగా నేర్చుకోండి. ఆన్సర్ ఇక్కడ ఫీటస్ దశ 2 వారాల అంతం నుండి 9 నెలల వరకు, శిశువు జన్మించేంత వరకు. ముఠా దశ అని అంటారు. చూడండి ఇక్కడ ఒకసారి ముఠా దశ అని దేన్ని అంటారంటే పూర్వబాల దశకు మరియు చాలా పేర్లు ఉన్నాయి, ఆ పేర్లన్నీ నేర్చుకోవాలి. మారు పేర్లు, మరో పేర్లు. ముఠా దశ అని దేన్ని అంటారు అంటే ఉత్తర బాల దశ, దీనే పాఠశాల దశ, దీనే అనుకరణ దశ. మరి పూర్వ పూర్వ ముఠా దశ, పూర్వ పాఠశాల దశ, ప్రశ్నించే వయసు, పూర్వ ప్రాథమిక పాఠశాల, విచారణ, అన్వేషణ, వాగుడుకాయ దశ. చూడండి ఇక్కడ ప్రతి దాంట్లో పా అనే అక్షరం ఉంది కామన్గా, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. యవ్వనారంభ దశ, దీన్ని ఏమంటారు మనకు లక్షణాలు అడుగుతున్నాడు. ప్యూబర్టాస్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. ప్యూబర్టాస్ అంటే ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్, అంటే మొగాడు కావడం, పరిపక్వత, పురుషత్వ వయసు. మరి దీన్ని అతివ్యాప్తం గల దశ, పరివ్యాప్తం గల దశ, ఓవర్ ల్యాపింగ్ దశ అని కూడా అంటారు. దశల పైన ప్రశ్న వస్తుంది, ఎక్కడైనా రావచ్చు. హేతుకీకరణం పైన, ఇవి రక్షక తంత్రాల పైన ప్రశ్న వస్తుంది, ఏ ప్రశ్న అయినా రావచ్చు. కాబట్టి అది నేర్చుకోవాల్సిందే. ఇది వస్తుందని మాత్రం చెప్పలేం. ఈ రోడ్డు పైన యాక్సిడెంట్ అవుతుంది అని చెప్తాం, కానీ పలానా ప్లేస్లో యాక్సిడెంట్ అవుతుందని చెప్తే మాత్రం చాలా కష్టం, జీవితం మొత్తం కూడా బెడ్ రిడన్ అయిపోతాం. కాబట్టి హేతుకీకరణం, హేతు అంటే సహేతుకమైన కారణాలు చెప్పడం, హేతుకీకరణం ప్రక్షేపణం అనేటువంటిది కన్ఫ్యూజింగ్. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మన యూట్యూబ్లో చెప్పాను, ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు అందరికి కూడా. ప్రతి టాపిక్ పైన దొంగతనం చేసి పట్టుబడిన వ్యక్తి నేనే కాదు, అందరూ దొంగతనం చేస్తున్నారు. కాపీ కొడుతున్న వ్యక్తి నేనే కాదు, అందరూ కాపీ కొడుతున్నారు. నేనే కాదు ఫెయిల్, అందరూ ఫెయిల్ అయ్యారు. అందరితో పాటు నేను, అందరి ద్రాక్ష పుల్లన. ఇలాంటి ఎగ్జామ్ అంటే సహేతుకమైనటువంటి కారణం చెప్పి, పోలీస్ జాబ్ ఎందుకు రాలేదండి, విపరీతమైన ఎలక్షన్ డ్యూటీలు. టీచర్ జాబ్ ఎందుకు రాలేదంటే తక్కువ జీతము. ఈ విధంగా మనకు సహేతుకమైన కారణం చెప్పడం. సతీష్కు బిజినెస్ ప్రారంభించాలని ఉంది, నష్టపోతానేమో అన్న భయంగా ఉంది. ఒకటి ప్లస్, ఒకటి మైనస్. మీకు తెలుసు ఉపగమ పరిహార, ప్లస్ మైనస్. స్వీట్ తినాలనుంది, షుగర్ వస్తుందేమో అనే భయంగా ఉంది. చెట్టు ఎక్కి పండు కోయాలనుంది, కింద పడతానేమో అనే భయంగా ఉంది. పులితో ఫోటో దిగాలని ఉంది, చంపేస్తుందేమో అని భయంగా ఉంది. వైగాట్స్కి చెందిన పదాలు 2 ఉన్నాయి, జెడ్పీడి మరియు ఎంకేఓ, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్.
సామీప్య వికాస మండలం, ఎంకేఓ, మోర్ నాలెడ్జ్ అదర్. మరియు మిగతా అంతా కూడా స్కఫోల్డింగ్ అనే పదం ఉంది, ఫేడింగ్ అనే పదం ఉంది. మరి నా ప్రశ్న, ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అనే పదం మనకు బ్రూనర్ అనే వ్యక్తి ప్రతిపాదించాడు. పిల్లలు పుట్టుకతోనే భాషార్జన చేసే సామర్థ్యంతో పుడతారు అని చెప్పింది నోమ్ చామ్స్కీ. నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రవేశపెట్టాడు. ఎల్ఏడి, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. SQ4R మొన్న మీకు టెస్టులు యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా మీకు చెప్పడం జరిగింది. SQ4R అంటే క్యూ అంటే ఏమి అడిగాడు, మరి రీడ్, రిసైట్, రివ్యూ, రైట్, ఇది కాదా? స్లెల్లెన్ చార్ట్ మొన్న మీకు చెప్పలేదా యూట్యూబ్లో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్. స్లెల్లెన్ చార్ట్ మరియు స్కోలెన్ పరీక్ష మీరు కన్ఫ్యూజ్ అవుతారు. స్కోలెన్ పఠన వేగానికి సంబంధించింది, స్లెల్లెన్ చార్ట్ నేత్ర వైద్యుడు ఉపయోగించే చార్ట్. మరి డిస్గ్రాఫియా గ్రాఫ్, మరియు క్యాలిక్యులేషన్ అంటే లెక్కలు కాదా? గ్రాఫ్ అయిన బొమ్మలు గీయమా, రాయమా, రాతపరమైన వైకల్యం. 5E ఈ సమ్మిళిత విధి అనే టాపిక్ నుంచి వచ్చింది. రోజర్ బైబీ. 5E అంటే ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేట్. మన పుస్తకంలో లేదా? ఏది లేదో చెప్పండి, దానికి బాధ్యత నేనే వహిస్తాను. అహం కేంద్ర స్వభావం. మరి అహం కేంద్ర స్వభావం, సర్వాత్మకవాదం, మరియు ఇవన్నీ కూడా ఏ దశలో భాగాలు అన్నప్పుడు అహం కేంద్ర స్వభావం, దీనే ఈగో సెంట్రిజం అంటారు. ఇది పూర్వ ప్రచాలక దశ, ప్రాక్ ప్రచాలక దశ 2 నుంచి 7. మళ్ళీ దీంట్లో 2 ఉంటాయి. పూర్వ భావనాత్మక దశ, అంతర్బుద్ధి దశ. మళ్ళీ పూర్వ భావనాత్మక దశకు కూడా మారు పేర్లు ఉంటాయి. మరియు దీంట్లో పూర్వ ప్రచాలక దశలో సర్వాత్మకవాదం, అహం కేంద్రవాదం, ప్రతిభాసాత్మక ఆలోచన, ఊహా క్రీడ అనే 4 లక్షణాలు ఉంటాయి. 4 లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఏ దశ అన్నప్పుడు ఆ దశలోని లక్షణాలు మనం తెలుసుకోవాలి. ప్రజ్ఞ పైన నిర్వచనం రావడం జరిగింది. నిర్వచనాలు, ప్రజ్ఞ పైన నిర్వచనము, మరియు అదేవిధంగా మనకు ప్రాజెక్టు పద్ధతిలో నిర్వచనం. మెథడాలజీలో కూడా మనకు ప్రాజెక్టు పద్ధతి ఉంది. అక్కడ మనకు స్టీవెన్సన్ నిర్వచనం రావడం జరిగింది. పెరుగుదల వికాస సూత్రాలు. వికాసంలో వైయక్తిక భేదాలకు సంబంధించి ప్రశ్న వచ్చింది. చేతన ఇద్దరు సమరూప కవులలు, ఒకరికి ఉద్వేగ స్థిరత్వం ఎక్కువ ఉంది, ఒకరికి తక్కువ ఉంది. అంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉన్నాయి. అంటే సమరూప కవులలో కూడా తేడా ఉంటుంది. పెరుగుదల వికాస సూత్రాలు ఖచ్చితంగా ప్రశ్న అని చెప్పాను మీకు ఆల్రెడీ. పాఠశాలలో 60 మంది విద్యార్థులు ఉంటే, మొన్ననే మనం ఎక్స్ప్లెయిన్ చేశాం NCF గురించి, విద్యాకు చిటం గురించి. 60 మంది విద్యార్థులు అంటే 1 నుంచి 60 మంది విద్యార్థుల వరకు ఒక్క ఉపాధ్యాయుడు కాదు, 2 ఉపాధ్యాయులు. 61 నుంచి 90 3. ఈ విధంగా ఒక చార్ట్ ఉంటుంది. సింపుల్ ప్రశ్న, రైట్. ఒక సంఘ సంస్కర్త 8 సంవత్సరాల బాలికను పాఠశాలకు తీసుకెళ్తే వారు ఏ తరగతిలో చేర్చుకుంటారంటే వయసుకు తగ్గ తరగతిలో చేర్చుకుంటారు. 3వ తరగతిలో చేర్చుకుంటారు. కోర్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష చూడండి, ట్రెండ్ మారింది. ఈ రోజు వచ్చినటువంటి ప్రశ్నాపత్రంలో ఇది బాటియా ప్రజ్ఞామాపనలోని 5 ఉప పరీక్షల్లో ఒక ఉప పరీక్ష. బాటియా ప్రజ్ఞామాపన ఇది వ్యక్తిగత పరీక్ష. దానికి మీకు ప్రయోగాత్మకంగా యూట్యూబ్లో చెప్పడం జరిగింది. ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పడం జరిగింది. చాలా సింపుల్. బాటియా ప్రజ్ఞామాపనలో ఉప పరీక్ష. మరి ఇది వ్యక్తిగత పరీక్ష, నిష్పాదన పరీక్ష, వేగ పరీక్ష. మరి కోర్స్ బ్లాక్ డిజైన్ పరీక్షతో పాటు అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ టెస్ట్, ప్యాటర్న్ డ్రాయింగ్ టెస్ట్, తక్షణ స్మృతి పరీక్ష, చిత్ర నిర్మాణ పరీక్ష. మరి కోర్స్ బ్లాక్ డిజైన్ పరీక్షలో గల కార్డుల సంఖ్య 10. 5 ఈజీ, 5 హార్డ్. 5ంటికి 5 గంటల 10 నిమిషాలు, 5ంటికి టఫ్ ఉంటాయి కాబట్టి 5 మూల 15 అంటే 25 నిమిషాలు. చూడండి, ప్రజ్ఞా పరీక్షల పైన ప్రశ్నలు స్టార్ట్ అయిపోయాయి. సోషల్ ఎంత చదివినా విసుగురాదు, ఎందుకంటే అభిరుచి. దాంట్లో నిర్వచనాలు ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి, శోధికలు ఉన్నాయి. ఎందుకంటే ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపలేదు. అలసట ఉన్న చోట అభిరుచి అనేటువంటిది ఖచ్చితంగా ఏ మాత్రం అలసటను కానివ్వదు. అభిరుచి ఉంటే అలసట ఉండదు, అవధానం పెంచుతుంది. కాబట్టి దశలు 6. దీనిపైన మనకు బాగా ప్రశ్న. కోల్బర్ ప్రకారం చిన్నపిల్లలు ఈ స్థాయికి మించి ఎదగరు. నోటు పెట్టి రాశాడు పుస్తకంలో. 5E కూడా నోటు పెట్టి రాశాడు సమ్మిళిత విద్యలో. పూర్వ సాంప్రదాయ స్థాయికి మించి ఎదగరు పిల్లలు కూడా కోల్బర్ ప్రకారం. బ్రూనర్ సిద్ధాంతానికి మరొక పేరు చేయడం ద్వారా అభ్యసనము. బ్రూనర్ పైన ప్రశ్న. పెడగాజీలో ఎక్కువగా బ్రూనర్ పైన, విద్యాకు చేయడం పైన, ప్రత్యేక అవసరాలు గల విద్య పైన, తర్వాత NCF పైన మనకు 4 టాపిక్ల పైన ప్రశ్నలు వస్తున్నాయి. కానీ అన్నీ చదువుకోవాలని నేను అంటాను. అన్నీ చదువుకోవాలి. వెయిటేజ్ తక్కువ, ఈజీగా ఉంటాయి ప్రశ్నలు. ఎందుకంటే పెడగాజీ కాబట్టి లాజిక్ ఉండవు, అప్లికేషన్ ఉండవు. డైరెక్ట్ ప్రశ్న.
పరీక్ష రాసేటప్పుడు కొన్ని ప్రశ్నలు సాధించలేకపోయాడు. తర్వాత ఒక్కసారిగా మెరుపు లాంటి ఆలోచన, రామానుజన్ ఎగ్జాంపుల్ చెప్పాం మనం. మెరుపు లాంటి ఆలోచన ఒక్కసారిగా హఠాత్తుగా వచ్చే దాన్ని అంతర్దృష్టి అంటారు. సింపుల్. శిశువు కావాలనే వస్తువులను విసిరి ఆ శబ్దాలను, వచ్చినటువంటి శబ్దాలను ఆస్వాదిస్తున్నాడు. చూడండి, ఇది మనకు పియాజే ప్రకారం జ్ఞానేంద్రియ చాలక దశ మొదటి దశ, ఇంద్రియ చాలక దశ. దాంట్లో ప్రాథమిక వృత్తాకార స్పందనలు అనేటువంటి టాపిక్. అంటే ఒక విద్యార్థి, శిశువు చేసిన పనులనే చేసి సంతోషపడుతున్నాడు. ఏదైనా తనకు తృప్తిని అనిపిస్తే అది మళ్ళీ మళ్ళీ చేస్తాడు. ఇది ఏ దశ అని అడిగాడు. జ్ఞానేంద్రియ చాలక దశ, సంవేదన చాలక దశ. విద్యార్థుల సాధనపై బోధనా పద్ధతి యొక్క ప్రభావం తెలుసుకునే ప్రభావంలో ఇక్కడ ప్రయోగంలో బోధనా పద్ధతి ఇది చిరాళ్ళు, స్వతంత్ర, పరతంత్ర, మధ్యస్థ. మరి ఏ దానిపై దేని చూపిస్తుంది అంటే బోధనా పద్ధతి వల్ల విద్యార్థుల సాధన మారుతుంది. బోధనా పద్ధతి వల్ల విద్యార్థుల సాధన మారుతుంది కాబట్టి ఇది ప్రభావం చూపిస్తుంది, ఇది ప్రభావానికి లోనవుతుంది. ఇది పరతంత్ర చరం, ఇది స్వతంత్ర చరం. మార్పు తెచ్చేది స్వతంత్ర చరం, మార్పు గురయ్యేది పరతంత్ర చరం. ఎన్సీఎఫ్ ప్రకారం యోగాను ఏ తరగతి నుంచి ప్రవేశపెట్టాలి? 6 నుంచి 8 తరగతుల మధ్యలో ప్రవేశపెట్టాలి, డైరెక్ట్ బిట్. ఎన్సీఎఫ్ ప్రకారం వీఈటీ, వొకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్, ఎప్పుడు 16 సంవత్సరాలు. దానికి కూడా 15 సంవత్సరాల తర్వాత మనం చెప్పాం 10th క్లాస్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. 16 ఇయర్స్ వీఈటీ అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్. ఈ రకమైనటువంటి తల్లిదండ్రుల పిల్లలు ఇష్టపడరు. నిరంకుశ, అధికారయుత, ఆదేశాత్మక. రేణు పాఠశాల నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులను అనుసరిస్తుంది, ఇమిటేట్ చేస్తుంది. బండురా, పరిశీలన, అభ్యసనం, దాంట్లో సోపానాలు, దాని కోడ్ కూడా చెప్పడం జరిగింది. ఏదైనా రావచ్చు ప్రశ్న, మొత్తం నేర్చుకోవాలి. వ్యతిరేక లింగాకర్షణ ఏ దశ? లేదా దాన్ని విజాతి లింగాకర్షణ, కిషోరప్రాయ దశ లేదా కౌమార దశ అంటారు. ప్రవర్తనలో మార్పు అనగా అభ్యసనం కాదా? అభ్యసనం అనేటువంటిది ప్రవర్తనలో శాశ్వతమైనటువంటి మార్పు. సింపుల్ ప్రశ్న. మొత్తం పరిస్థితిని ఆకలింపు చేయడం అనేది దేంట్లో ఉంటుంది? గెస్టాల్ట్ వాదం. భాగాలుగా కాకుండా, విడివిడిగా కాకుండా మొత్తంగా ఆలోచించాలి. అదే కదండి ఎరిక్సన్. మీరు ఖచ్చితంగా చూసుకోపోవాల్సిన అవసరం ఉంటుంది. కామన్గా చేయగలుగుతారు మీరు అందరూ కూడా. దానికి కూడా షార్ట్ కట్ చెప్పడం జరిగింది. ఎరిక్సన్ ప్రకారం శ్రమించడం నుండి తపం. శ్రమ ఎక్కువ ఎప్పుడంటే పాఠశాలకు వెళ్ళేటప్పుడు కామన్గా. మరి సిగ్గు, సంశయం, ఇది ఎగ్జామ్లో వచ్చినటువంటిది మారు పేరు. ఒరిజినల్గా స్వయం ప్రతిపత్తి, సందేహం. ఇది ఉత్తర శైశవ దశలో ఉంటుంది. వయసు ఇవ్వడం జరుగుతుంది. వయసులు, దశలు, సంఘర్షణ అనే అంశాలు మీరు నేర్చుకోవాలి. ప్లస్ లక్షణాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈజీగా చేయగలుగుతారు. వివిధ రకాల విద్యార్థులు వివిధ రకాలుగా అభ్యసిస్తారు. అందరూ ఒకేలాగా అభ్యసించారు, ఎందుకంటే వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇది పెరుగుదల వికాస సూత్రాలకు సంబంధించినటువంటి ప్రశ్న. మీరు చాలా ఈజీగా చేస్తారు. ఏమి చేయకపోయినా ఆ 6 గంటల వీడియో చూడండి, ఈజీగా మీకు 30కి దరిదాపులో మార్కులు వస్తాయి. మీరేం భయపడకండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ చదివారు. ఏ ప్రశ్న వచ్చినా మీరు చేయగలరు కాబట్టి కంపేర్ చేసుకోకండి, ధైర్యంగా ఉండండి, ఈజీగా చేస్తారు. మీరు ఎన్నో లక్షల అక్షరాలతో వెళ్తారు ఎగ్జామ్లో, అవన్నీ వెళ్ళిపోతాయి, అన్నీ గుర్తొస్తాయి. కాకపోతే మీరు ధైర్యంగా ఉండాలి అంతే. సీసీని ఎవరు ప్రవేశపెట్టారు? సీసీని ఎవరు ప్రవేశపెట్టారంటే ఎన్సీఎఫ్ ప్రవేశపెట్టింది. కానీ ఎన్సీఎఫ్ను తయారు చేసే సంస్థ ఎన్సీఆర్టీ. ఇది 2012 ప్రశ్న ఆల్రెడీ. కింది వల్ల ప్రవర్తన సమస్య కానిది. ఇవన్నీ కూడా ప్రవర్తన సమస్యలు. చలన వైకల్యంతో బాధపడుతున్నాడు అంటే అది ప్రవర్తన సమస్య కాదు, అది పుట్టుకతో వచ్చే లోపం. మిగతా కూడా అబద్ధం చెప్తున్నాడు, తర్వాత అన్నం పెట్టలేదని చెప్తున్నాడు, పేపర్లు చించేస్తున్నాడు. జనరల్ క్వశ్చన్. పిల్లవాడు తన తండ్రి ఇంటికి రావడానికి మోటార్ బైక్తో నిబంధన చేసుకున్నాడు. మరి మోటార్ బైక్ వచ్చినప్పుడల్లా తన తండ్రి ఇంట్లోకి వస్తాడనే నమ్మకం లేదు, ఎందుకంటే ఆ మోటార్ బైక్ అతడు నిబంధన చేసుకున్నప్పటికీ కూడా విచక్షణ చేసేయగలిగాడు. ఎందుకంటే ఆ మోటార్ బైక్ శబ్దాన్ని విని ఇది అతని తండ్రే కాదనేటువంటిది విచక్షణ ప్రశ్న. మనకు పాలో నియమాల్లో ఉన్నటువంటి ప్రశ్న. తార్నెక్ పైన కూడా ప్రశ్న. పిల్లి కావాలని మీట నొక్కిందా, ఎలా నొక్కింది, నేను ఒత్తి పలికాను. ఎగ్జామ్లో మీరు అందరూ కూడా అంటున్నారు, సార్ మోగుతున్న ఎగ్జామ్లో ప్రశ్నలు చేసేటప్పుడు మీరు చెప్పినటువంటి మాటలు అంటున్నారు. చాలా సంతోషం. పిల్లవాడు తన తండ్రి ఇంటికి రావడానికి ఇది ఆల్రెడీ తెలుసు. విద్యాకు చట్టం ప్రకారం పాఠ్య ప్రణాళిక మూల్యాంకనం ఎలా ఉండాలి? జనరల్ ప్రశ్న. ఇంగ్లీష్ దృష్టిలో ఉంచుకోవాలా, పాఠ్య పుస్తకాలను దృష్టిలో ఉంచుకోవాలా అంటే విద్యార్థి సర్వతోముఖాభివృద్ధిని ఉంచుకోవాలి. ఇటువంటి జనరల్ ప్రశ్న వచ్చినప్పుడు
మీరు అక్కడ కాన్సన్ట్రేషన్తో మంచి ఉత్సాహంతో ఉండాలి. ప్రాజెక్ట్ పద్ధతిలో ఈ కింది విధంగా ఉండదు, సాంప్రదాయకంగా ఉండదు, ట్రెడిషనల్గా ఉండదు, అందరూ ఆలోచించినట్టే ఉండదు, ఎప్పటిలాగే పాత మూస పద్ధతిలో ఉండదు, అనుభవపూర్వకంగా క్రియాత్మకంగా శోధన అంటే పరిశోధన చేసే విధంగా ఉంటుంది. జనరల్ దీనిపైన కూడా నిర్వచనం వచ్చింది. సమస్యాయుత ఆసక్తే ప్రకల్పన సగం నుంచి ఇచ్చాడు. స్టీవెన్ సన్ అన్నప్పుడు సమ్ అని గుర్తుపెట్టుకోండి, సమ్ అన్నప్పుడు సమస్య అన్నాను, లేదా సన్ అన్నప్పుడు సూర్యునితో సమస్య ఉందని చెప్పాను షార్ట్ కట్. ఇది మెథడ్లో కూడా వస్తుంది కాబట్టి అంత పెడగాజీలో ప్రాధాన్యత ఉండదు. ఎందుకంటే పెడగాజీ టాపిక్లు మూల్యాంకనం కానివ్వండి, బోధనా పద్ధతులు కానీ మీరు మెథడ్లో చక్కగా నేర్చుకుంటారు. తన తల్లి తన తాత ఇంటికి వెళ్దామంటుంది, అదే సమయంలో అతనికి తన మిత్రుల్ని కలవాలనుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఉంది. రెండు ఇష్టమే అన్నాడు ఎగ్జామ్లో, కాబట్టి జాగ్రత్తగా చదవాలి. రెండు ఇష్టమే అన్నప్పుడు ఉపగమ అంతర్గత ప్రేరణకు సంబంధించింది. సేమ్ మోడల్ ఇంతకుముందు క్రికెట్ గురించి ఇచ్చాడు. ఇక్కడ చూస్తే తన తండ్రి సంతోషం కోసం, స్నేహితురాల కోసం ఆమె సంగీతం క్లాస్లో జాయిన్ అయింది. తన కోసం కాకుండా బహుమతుల కోసమే అమ్మాయి చదువుతుంది, తన తండ్రిని సంతోషపెట్టడానికి. కానీ అంతర్గత ప్రేరణలో తనకు చిత్రలేఖన ఇష్టం కాబట్టి ఎల్లప్పుడూ బొమ్మలు గీస్తుంది. ఎవరు చెప్పకపోయినా తమకు తాముగా ప్రేరణ పొందితే అది అంతర్గత ప్రేరణ. మూర్తిమత్వానికి సంబంధించి సరికానిది. మూర్తిమత్వ లక్షణాలు, ప్రజ్ఞా లక్షణాలు, అభ్యసన లక్షణాలు ఉన్నాయి. మూర్తిమత్వ నిర్వచనాలు, ప్రజ్ఞా నిర్వచనాలు, అభ్యసన నిర్వచనాలు, మరి ప్రతి చోట నిర్వచనాలు ఉన్నాయి. ప్రజ్ఞా నిర్వచనం వచ్చేసింది ఆల్రెడీ. అద్వితీయమైనది అంటే స్పెషల్, స్వీయ చేతనత్వం కలది, గతిశీలకమైనది, అవును నిరంతరం మారుతూనే ఉంటుంది. నిశ్చలమైనది అన్నాడు, అంటే స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు అనే పాయింట్ ఉంది. ఆ పాయింట్ నుంచి తీసుకొని ఇచ్చాడు, మీరు ఈజీగా చేయగలరు. క్రింది వాళ్ళ అంతర్గత ఉద్దీపన, వాసన, శబ్దము, దాహం అనేటువంటివి భౌతిక ప్రేరేపకాలు. ఇవి ఆటోమేటిక్గా గుర్తు చేస్తూ ఉంటాయి కాబట్టి ఇది మాత్రమే డిఫరెంట్గా ప్రోత్సాహకం. అసలు పట్టించుకొని నాయకత్వం చూడండి, అధికార, ఆదేశాత్మక, నిరంకుశ, మూడు కూడా సేమ్ ఉన్నాయి సింపుల్గా. కాబట్టి ఈ యాంగిల్ కూడా మీరు ఆలోచించాలి. లైసెన్స్ ఫేర్, జోక్య రహిత నాయకత్వం. ఇవి చిన్న షాంపుల్ ప్రశ్నలు. మళ్ళీ చెప్తున్నాను, ప్రశ్నల సరళైనటువంటిది, మీరు చేయగలరు. కానీ 30కి 30 మార్కులు చేయకపోతే మీరు వెనుకబడే అవకాశం ఉంటుంది. మళ్ళీ డిఎస్లో మీరు కష్టపడాలి. కాబట్టి దయచేసి మీరు ప్రాక్టీస్ బిట్స్ చేయండి. 4000 ప్రాక్టీస్ బిట్స్, 6 గంటల ఉచిత వీడియో వినండి, రివిజన్ చేసుకోండి. అతి త్వరలో విద్యా దృక్పథాల పుస్తకం రిలీజ్ అవుతుంది, అప్డేటెడ్ పుస్తకం. 32 పుస్తకాలు కలిపి రాశాను. క్లాసులు వినండి. మీకు ఏ కమిటీ అయినా, ఏ కమిషన్ అయినా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీకు నేర్పించడం జరుగుతుంది ఈజీగా. కాబట్టి దయచేసి సిలబస్ ఎక్కువ ఉంది. టెట్ అయిపోయిన వాళ్ళు దయచేసి ఈ విధంగా విద్యా దృక్పథాలు ప్రారంభించండి. 10 మార్కులు, 6 టాపిక్లు, చాలా పెద్దవి, కంప్యూటర్ లాంటివి కొత్తవి, మీకు తెలియనివి, నష్టం లేదు. మీకు ఎప్పుడో చెప్పాను, సైకాలజీ పర్స్పెక్టివ్స్ నాకు వదిలేయండి. ఇదే ప్రభంజనాన్ని మనం రెట్టింపు ఉత్సాహంతో కష్టపడతాం. దయచేసి పరీక్షకు వెళ్ళేవారు మంచి మైండ్ సెట్తో వెళ్ళండి. ఎవరి యొక్క మాటలు మీ పైన ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు, మీ ప్రిపరేషన్ డిస్టర్బ్ చేయకూడదు, మీ యొక్క సహజత్వాన్ని మీరు కోల్పోకూడదు. ప్రశ్న అర్థం కాకపోతే ఒకేసారి జాగ్రత్తగా చదవండి, ఇంగ్లీష్లో చదివే ప్రయత్నం చేయండి. సిలబస్ ప్రకారం వస్తున్నాయి, అవుట్ ఆఫ్ సిలబస్ లేదు. ఇది నా పూచి. మీకు ఏ అనుమానాలు ఉన్నా సరే మన యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి, మేము ఖచ్చితంగా తోడుంటాం. హెచ్డబ్ల్యూ మరొక విషయం, ఎగ్జామ్ 28వ తారీఖు పేపర్ 1 వారికి ఖచ్చితంగా పరీక్ష నిర్వహిస్తున్నాం. దయచేసి అందరూ కూడా రాయండి. పేపర్ ఆలోచన చేసే విధంగా ఉంటుంది తప్ప టైంపాస్ చేసే విధంగా సింపుల్గా సింగిల్ వాక్యంలో ఉండదు. దానివల్ల మీ ఆలోచన శక్తి పెరగదు, రివిజన్ కాదు. కాబట్టి 28వ తారీఖున సాయంత్రం 6 గంటలకు పేపర్ 1 వారికి పరీక్ష ఉంటుంది, అద్భుతమైన పరీక్ష. ఎందుకంటే ఈ గ్యాప్లో మీరు ప్రిపేర్ అవుతారు, రివిజన్ చేస్తారు. కాబట్టి ధైర్యంగా మన యాప్లో పరీక్ష రాయండి. ఎక్కువ మంది ఉన్న యాప్, ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఉచితంగా 28వ తారీఖు మీకు పరీక్ష ఉంటుంది. మీరు ఖచ్చితంగా రాస్తారు, విజయం సాధిస్తారు, మీరు కష్టపడతారు, ఇంకా టైం ఉంది. కాబట్టి ఆల్ ద బెస్ట్.